దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మనకి ఒక్కోసారి ఆనందంలో దుఃఖం వస్తుంది. యాకోబులో ఏ వంకరతనమో చూడలేదంట. అద్భుతమైన మాట కదా. యాకోబు అంటేనే మన భాషలో వంకరుడు. ఇద్దరే పిల్లలు ఉన్నారు. కనీసం 10 మంది పిల్లలు ఉంటే నేను రెండోవాడిని మూడోవాడిని అని చెప్పొచ్చు. ఇద్దరే పిల్లలు ఉంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నీ పెద్ద కుమారుడు ఏషావుని అంటాడు. ఇక అంతకన్నా వంకరతనం ఇంకెక్కడ. అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత వక్కుపోయింది, లేకపోతే ఆశీర్వాదాలు పోయినాయి. తండ్రిని మోసం చేశాడు, లాభాన్ని మోసం చేశాడు, విస్తారమైన ఆస్తి ఇదంతా వచ్చింది. కానీ దేవుడు ఏమంటాడు? ఇశ్రాయేలులో వంకరతనం లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మార్పు చెందిన తర్వాత ఓకే, కొంచెం లిస్ట్ తగ్గింది అనుకోవచ్చు. యాకోబులో ఏ వంకరతనం చూడలేదంటే అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నుంచి రాబోవునవు కూడా మనల్ని ఎడబాపు నేరవు. కాబట్టి దేవుడు ఒక్కసారి మనల్ని క్షమించాడంటే కుమారుడిగా ట్రీట్ చేస్తాడు, కుమార్తెగా ట్రీట్ చేస్తాడు. తప్పు చేస్తే తిడతాడు, కొడతాడు, కానీ నువ్వు నా కుమారుడు కాదు అని. అందుచేతనే అన్ని ఇచ్చే రక్షణ.